ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఇవి బ్రోకలీ శాప్లింగ్స్ అండి. నా దగ్గర కొన్ని కవర్స్ ఉన్నాయి, కొబ్బరి బొండాలు, కిచెన్ వేస్టేజీ ఉంది. వీటి సాయిల్ మిక్స్ చేసుకోవటం ఎలాగో, శాప్లింగ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఇవి కాప్ అయిపోయిన మట్టి అండి. వీటి మొక్కలు కూడా అయిపోయినాయి, కవర్స్ కూడా చినిగిపోయినాయి. ఇక్కడ ఒక కుండీలో కూడా సేమ్ కుండీ పగిలిపోయింది. ఇది బాగా కుండీ ఉంటే మాత్రం దీనిలో మట్టి మళ్ళా వేసి మొక్కలు పెట్టుకుందాము, లేదు అంటే ఈ కుండీని ఇంకా తీసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న పన్నగంటి కూరని హార్వెస్ట్ చేసుకుందాం. ఈ పన్నగంటి కూర ఇప్పుడు ఈ మట్టి ఎన్ని కుండీల్లోకి వెళ్తే అన్ని కుండీల్లో పన్నగంటి కూర వచ్చేస్తుందండి. ఈ వేర్లున్నా చాలు పన్నగంటి కూర గ్రోత్ వచ్చేస్తుంది. ఈ కాడలు పడిన కంపోస్ట్ ప్లేస్లో కూడా పన్నగంటి కూర వచ్చేస్తుంది. ఒక్కసారి పన్నగంటి కూర మన గార్డెన్లోకి వచ్చిందంటే తర్వాత అసలు మనం దీనికి ఒక సపరేట్ కుండీ కూడా డెడికేషన్ ఏం చెయ్యబడలేదు, ఆటోమేటిక్గా వస్తాయి. సాయిల్ మిక్స్ చేద్దామని కుండీకి నీళ్లు పెట్టట్లా ఒక 2 to 3 days నుంచి. అందుకోసం అనేసి ఇది గట్టిగా ఉంది. పన్నగంటి కూర మనకి నీళ్లు తేమ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. ఊర్ల దగ్గర చూసున్నట్లయితే చేలగట్ల మీద అసలు మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకపోయినా పన్నగంటి కూర బాగా పెరుగుతుంది. ఇంత పన్నగంటి కూర వచ్చిందండి. ఇప్పుడు ఈ కుండీలో మట్టిని కింద పోద్దాం. ఇదంతా క్రాక్ ఇచ్చింది, ఉంటుందో ఉండదో తెలీదు, ఉంటే యూజ్ చేసుకుందాం. ఈ కుండీని క్రాక్ ఇచ్చినప్పటికీ కుండీని రివర్స్ చేస్తే ఒక మొక్క పెట్టుకునేట్లుందండి. ఈ ప్లేస్లో మనము అంతవరకు మట్టి పోసుకొని ఒక మొక్క పెట్టుకోవచ్చు. దీని కింద భాగం మొత్తం నీట్గా క్లీన్ చేసుకుందాం, మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాం. ఇట్లాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్నాక దీని కింద ఒక ప్లేట్ పెట్టుకొని కుండీ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక డ్రైనేజ్ హోల్ ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. ఏదైనా పుల్ల తీసుకొని దానిని ముందుకి వెనక్కి ప్రెస్ చేయాలి, మట్టి ఏదైనా బ్లాక్ అయ్యిందా లేదా. ఇదిగోండి, ఇప్పుడు మట్టి అనేది నీట్గా వచ్చేసింది, డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయి. దీని మీద ఒక పెంకు పెట్టుకోవాలి. పెంకు పెట్టుకుంటే మనకి మట్టి బయటికి రాకుండా ఉండొద్దండి. ఓన్లీ మనకి వాటర్, ఎక్సెస్ వాటర్ మాత్రమే కిందకి దిగుతాయి. కుండి అడుగు బాగాన చెత్త వేసుకుందామండి. దీంట్లో ఒక పావు భాగానికి చెత్త వేసుకున్నాను. మిగతా భాగంలో ఇప్పుడు మనం తీసేసిన మట్టిని వేసుకుందాం. ఈ మట్టి ఎంత ఫెర్టైల్గా ఉందో చూడండి. ఇది కూడా మనము ముందు కిచెన్ వేస్టేజ్తో నింపుకున్న మట్టి. దీంట్లో కూడా అడుగున కొబ్బరి బొండం వేసినట్లున్నాము. ఆల్మోస్ట్ 3 వంతులు డీకంపోస్ట్ అయిపోయింది. మనము తీసేసిన కుండీలో మట్టి సగం మట్టి కూడా పట్టలేదండి, ఒక పావు మట్టికే కుండీ నిండిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఏదైనా మొక్క కానీ విత్తనం కానీ పెట్టుకోవచ్చు. కిచెన్ వేస్టేజ్ కూడా మనం పావు భాగానికే వేసాం కాబట్టి అది ఎక్కడో అడుగునుంటుంది కాబట్టి విత్తనం కూడా పెట్టుకోవచ్చు. 3 వంతులు కిచెన్ వేస్టేజ్ నింపుకొని పైన మట్టి వేస్తే మాత్రం విత్తనం పెట్టడానికి ఒక 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. అడుగున ఒక 1/4 వేస్తే మాత్రం ఇమీడియట్గా పెట్టుకోవచ్చు. పెద్ద వేడైతే ఏమీ ఉండదు, వేర్లు కూడా చిన్నగా ఉంటాయి శాప్లింగ్స్కి, లేదా విత్తనం పెట్టిన మొలక రావడానికి టైం పడుతుంది. కాబట్టి 3 కవర్లలో మట్టి, ఒక కుండీలో మట్టితో కొబ్బరి బొండాలు అడుగున వేసుకొని ఎన్ని కవర్లు నింపుకోగలిగితే అన్ని కవర్లు నింపుకుందాం. ప్రతి ఒక్క కవర్కి కూడా డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉండాలండి. కవర్లో మనము మట్టి వేసేటప్పుడు కవర్ని రివర్స్ చేసి ఎడ్జెస్ లోపలికి అనాలి. అప్పుడు కవర్ అనేది ఇలా కూర్చుంటుంది, లేకపోతే సపోర్ట్ లేకపోతే కింద పడిపోతుంది. అంటే ఇట్లాగా మనం ప్లెయిన్గా పెట్టేసామంటే కింద పడిపోతుంది. అలా కాకుండా రివర్స్గా తీసి కార్నర్స్ క్లోజ్ చేసామంటే ఒక కుండీ షేప్లో వస్తుంది. ఇదిగోండి, ఇలా రివర్స్ తిప్పుకొని ఎడ్జెస్ని లోపలికి మడతేయాలి. అప్పుడు ఒక కుండీ షేప్లోకి వస్తుంది కవర్ అనేది. ఇప్పుడు వీటి లోపల అనేది కొబ్బరి బొండాలు పెట్టుకుంటా. ఫస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాక ఇంకా
ఇట్లాగా అడుగున కొబ్బరి బొండం పెట్టుకొని తర్వాత ఏదైనా లావు పేట్రన్స్ ఉంటాయి, అంటే కొంచెం లావుగా ఉండే అడుగున వేస్తున్నాను. అంటే ముందు డీకంపోస్ట్ అవ్వకుండా కొంచెం ఉన్నాయి కదా ఈ కొబ్బరి చిప్పలు, వీటన్నిటిని మళ్ళీ ఈ కవర్లో వేస్తాను. ఇలాగా కవర్ 3 వంతులు నింపుకున్నాక మళ్ళీ ఈ మట్టిని వేసేసుకుందాం. ఒక కుండీలో నుంచి తీసిన మట్టి ఇంకొక కవర్లోకి వేసాక కూడా ఇంకా మట్టి మిగిలింది. నెక్స్ట్ ఇంకొక రైస్ బ్యాగ్లో ఇలా కొబ్బరి బొండాలు పెట్టుకున్నానండి. ఈ మట్టి మొత్తాన్ని ఎత్తి దీంట్లో పోస్తున్నా. కొబ్బరి బొండాలతో మనము కవర్ నింపుకునేటప్పుడు 3 వంతులు మాత్రమే బొండాలు వచ్చేట్లు చూడండి. లేకపోతే మనం పైన ఒక్క లేయర్ మాత్రమే 1 ఇంచు మట్టి పోసాము అంటే మళ్ళీ మనకేమవుతుంది, ఆ కొబ్బరి బొండాలు అనేవి కనిపిస్తాయి తప్పించి వేళ్ళు మొక్క లోపలికి వెళ్ళవన్నమాట. అందుకోసం అనేసి 3 వంతులు ఉంచితే అడుగున పెద్ద వేళ్ళు అనేవి వీటి పార్ట్స్ లోపలికి ఎక్స్టెండ్ అయిపోయి వెళ్తాయి, డీకంపోస్ట్ కూడా అవుతాయి. పైన ఉంటే డీకంపోస్ట్ అవ్వవు, అడుగున ఉంటేనే ఈ కొబ్బరి బొండాలు డీకంపోస్ట్ అవుతాయి. కోకోపీట్కి బదులుగా మనము ఈ కొబ్బరి బొండాలను వాడుకోవచ్చు. మనము ఇలాగా మన ఇంట్లో ఉండే వాటి ద్వారానే మనకి సాయిల్ మిక్స్ ఈజీగా కొంచెం మట్టితో ఎక్కువ మొక్కల్ని మనం పెంచుకోగలుగుతాం. మనకి ఎంత చెత్త వస్తే అన్ని మొక్కలు ఎక్కువగా వేసుకోగలుగుతాము. మన తోట క్లీన్ చేసిన పుల్లలు, ఆకులని కూడా మనము ఒక కవర్లో వేసుకొని సపరేట్గా పెట్టుకొని ఇలా సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఇవి ఆల్రెడీ 3 వంతులు కంపోస్ట్ అయిపోయినాయండి. వీటిలో ఉండే మొక్కల్ని కూడా తీసేసి మనము సాయిల్ మిక్స్లో అడుగు బాగానే వేసుకోవచ్చు. ఇవి చాలా లావుగా ఉన్నాయి కాబట్టి వీటిలో ఫైబర్ ఉంటుందండి. మన మొక్కలకి కావాల్సిన వీటిని కూడా వేస్ట్ చేయకుండా కుండీ అడుగు బాగానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కుండీ 3 వంతులు నిండిందండి. ఇప్పుడు దీంట్లో మట్టి పోసేసుకుందాం. జస్ట్ 1 ఇంచు మట్టి వేసుకుంటే మాత్రం ఇమీడియట్గా మొక్క విత్తనం పెట్టుకోలేము. 3 వంతులు మాత్రమే చెత్త నింపుకొని 1 వంతు మట్టి వేసుకుంటే మాత్రం ఇమీడియట్గా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు నింపుకునే కుండీలన్నీ అదే ప్రాసెస్లో నింపుకుంటున్నాను. ఇది చూడండి, రివర్స్ తిప్పి చేయటం వలన ఇది కుండీలాగా వచ్చింది. అదే కానీ మనము రివర్స్ తిప్పి కార్నర్స్ లోపలికి అనకుండా ఉంటే మాత్రం ఇలా వెడల్పుగా రాదు, క్లోజ్డ్గా వస్తుంది. మనము 3 కుండీల్లో నుంచి తీసిన మట్టి అనేది 10 కుండీల్లోకి వచ్చిందండి. అంటే 3 కవర్లు, 1 కుండీలో మట్టి మన ఇంట్లో వ్యర్థాల ద్వారా నింపుకుంటే అది 10 మొక్కలు పెంచుకునే అంత అయింది. నేను మళ్ళీ ఫుల్గా కూడా నింపలేదు, 3 వంతులు మాత్రమే నింపి 1/4 ఎక్కువ మట్టి ఉండేట్లుగా వేసాను. ఎందుకంటే మొక్కలు ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని. మట్టి మనం తక్కువ వేస్తే మాత్రం 10 నుంచి 15 రోజులు ఆగాల్సిందే పైన వేసే మట్టి. ఇప్పుడు ఈ బ్రోకలీ నారు ఈ మాత్రం వచ్చాక ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి. ఇవి మన ఆవగింజలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి వీటి విత్తనాలు. మనము వంగ, టమోటా నార్లు ఎలా పోసుకుంటామో వీటిని కూడా అలాగే పోసుకోవాలి. వీటికి మినిమము 5 కేజీల కంటైనర్ కావాలండి. అప్పుడే మొక్కలు బాగా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. చిన్న కుండీలో పెట్టాము అంటే మనకి వచ్చే కాపు కూడా చాలా చిన్నదిగా వస్తుంది. పువ్వు అంటే డిఫరెన్స్ చిన్న వాటిల్లో కూడా వస్తాయి, కానీ సైజ్ అనేది చిన్నదిగా వస్తుంది. మట్టి అనేది తడిగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ తడపలేదండి, బాగా వెట్టుగా ఉంది మట్టి అనేది. తర్వాత మొక్క నాటుకున్నాక మళ్ళా వాటరింగ్ చెయ్యొచ్చులే అన్న ఇంటెన్షన్తో నేనేమీ చెయ్యట్లేదు. ఇదిగోండి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలాంటి పనులు సాయంత్రం పూట చేసుకుంటే బెటర్ అండి. కుదరినప్పుడు మామూలుగా ఎండ టైంలో అయినా చేసుకోవచ్చు. చేసుకుంటే మనము వీటిని నీడలో పెట్టుకోవాలి. ఈ నారు మనము ట్రాన్స్ఫర్ చేయకుండా ఇలాగే ఉంచాము అంటే మనకి ఎన్ని రోజులైనా ఎదగదండి. ఈ కుండీ తడిగా లేదు కాబట్టి నీళ్లు పోసేసుకుంటున్నాను. ఇది కొంచెము పెద్ద సైజులోకి వచ్చిందండి. నాకు ప్లేస్ లేక వేరే కుండీలోకి మార్చుకొని ఉన్నాను. అక్కడ ఈ మాత్రం ఎదిగింది, కానీ అక్కడ ఓవర్ క్రౌడ్ అయిపోతుంది కాబట్టి ఈ మొక్కను తీసేసి సపరేట్ చేస్తున్నాను. మనకి కుండీలు ఖాళీగా లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. బ్రోకలీ మొక్కకి డెప్త్ ఎక్కువ లేకపోయినా వెడల్పు ఉండాలండి. బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ దేనికైనా కానీ ఫస్ట్ టైం నీళ్ళు పోసేటప్పుడు కింద దాకా కారేట్లు పోయండి. ఇప్పుడు మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసుకుందాం. తడిగా ఉన్నప్పటికీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక వాటరింగ్ చేయాలండి, మస్ట్ అండ్ షుడ్గా.
ఈ మిగిలిన 4 కుండీల్లో ఏదైనా నారు మొక్కలు పెట్టుకుందాం. కానీ ఇప్పుడు కాదు, 2-3 రోజులు వాటర్ పోస్తే ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత విత్తనాలు అనేది పెట్టుకుందాం. ఇక్కడ 2 బ్రోకలీలు ట్రాన్స్ఫర్ చేశానండి. కానీ ఒక చిక్కుడు విత్తనం పెట్టినట్లున్నాను. చిక్కుడిని ట్రాన్స్ఫర్ చేస్తే బతకదు కాబట్టి ఇక్కడి నుంచి తీసిన బ్రోకలీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న ఒక వారం 10 రోజులకి ఈ మాత్రంలో వస్తాయండి. ఒక నెలకి ఇలాగా మధ్యలోకి హెడ్ తయారవుతుంది. అది క్యాబేజీ అయినా, క్యాలీఫ్లవర్ అయినా, బ్రోకలీ అయినా ప్రొసీజర్ అయితే సేమేనండి. ఒకటే ప్రాబ్లం అండి ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రోకలీస్తో. అవి 3 నెలలకి ఒక పువ్వే వస్తుంది. ఒక క్యాలీఫ్లవర్ కానీ ఒక క్యాబేజీ కానీ వస్తుంది. 5 కేజీల కుండీని 3 నెలలు వదిలేసేసి ఒకే ఒక పువ్వు కోసం ఉంచాలి కదా. అందుకోసము తక్కువ ప్లేస్ ఉన్నోళ్ళు అయితే ప్రిఫర్ చేయకండి. ఒక రకంగా ప్లేస్ ఉన్నోళ్ళు మాత్రం ఈ బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ప్రిఫర్ చేయండి. మనము ఏదైనా కుండీలు 10 కేజీలు కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి డెప్త్ కూడా ఉన్న వాటిలో ఒక తీగజాతి మొక్క, ఒక నార్మల్ మొక్క పెట్టుకోవచ్చు. తీగజాతి అయితే చిక్కుడు లేదా లాంగ్ బీన్స్ లాంటివి పెట్టుకోవాలండి. అప్పుడు తీగజాతి మొక్క వేర్లు అనేది కింద దాకా వెళ్తాయి. మామూలుగా బుష్ వెరైటీ మొక్కల వేర్లు అనేది ఒక 3-4 ఇంచులకు మించి ఏమి దిగవు కాబట్టి రెండింటికి కావాల్సిన న్యూట్రిషన్స్ దొరుకుతాయి. ఇదండి ఈరోజు వీడియో. మన ఇంట్లో ఉండే వ్యర్థాలతో కవర్ల ద్వారా సాయిల్ మిక్స్ చేసుకొని క్యాబేజీ మరియు బ్రోకలీ 2 ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. Thank you for watching. Wish you a happy gardening.